రాష్ట్రంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై పిడి యాక్ట్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ బెల్ట్ షాపులు నడిపేది ఏ పార్టీ వారు అయినప్పటికీ వదిలిపెట్టవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైకాపా హయాంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారించారని, ఇప్పుడు ఎవరైనా బెల్ట్ షాపులు నడిపేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే దుకాణదారుడు విక్రయించాలని అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్లో ఎక్సైజ్ శాఖపై సమీక్షించిన ఆయన వైకాపా ప్రభుత్వంలో మద్యం దుకాణాలను డిజిటలైజ్ చేయలేనందున నేరగాళ్లు నకిలీ మద్యాన్ని విక్రయించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు అలా కుదరదని ఆయన స్పష్టం చేశారు. నకిలీ మద్యం ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు తప్పవని, ముఖ్యంగా బెల్ట్ షాపులు నడిపే వాళ్ళని పటిష్టంగా అదుపు చేయాలని, వీరిపై పిడి యాక్ట్ నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ శ్రీధర్, విజిలెన్స్ చీఫ్ రాహుల్ దేవ్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కానీ బెల్ట్ షాపే ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం అభినందనీయంగా ఉందని ప్రజలు అంటున్నారు.